హలో స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు క్లాస్లో మనం కోఆర్డినేట్ జియోమెట్రీ గురించి నేర్చుకోబోతున్నాం. దానికన్నా ముందు నా పేరు తరుణ్ కుమార్, నేను ఐఐటి మద్రాస్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను. అండ్ ఈ ఒలింపియాడ్ సిరీస్లో మనం కోఆర్డినేట్ జియోమెట్రీ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఈరోజు క్లాస్లో మనం కోఆర్డినేట్ కార్టేషియన్ కోఆర్డినేట్స్ ఆఫ్ యాక్సిస్, క్వాడ్రంట్స్ అండ్ కార్టేషియన్ కోఆర్డినేట్ ఆఫ్ ఏ పాయింట్ అండ్ కన్వెన్షన్ ఆఫ్ సైన్స్, ఈ త్రీ టాపిక్స్ గురించి మనం ఈరోజు క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాం. కోఆర్డినేట్ జియోమెట్రీ అంటే ఏంటంటే, ఇక్కడ డెఫినేషన్ చూస్తే మీరు ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ దట్ యూజెస్ ది ఆల్జిబ్రాయిక్ సిస్టమ్ని యూజ్ చేసి ద కార్టేషియన్ ప్లేన్ టు డిస్క్రైబ్ ద జియోమెట్రీ ఫిగర్ అండ్ ద రిలేషన్షిప్. అంటే ఇప్పుడు మనం సపోజ్గా ఒక పాయింట్ ఉంది, ఒక ఎక్స్ కామా వై, ఆ పాయింట్ని మనం ఎలా ఇండికేట్ చేస్తాం గ్రాఫ్లో టు యూజింగ్ కార్టేషన్ ఆఫ్ ది కోఆర్డినేట్ జియోమెట్రీ ద్వారా మనం ఇది చేస్తాం కదా. సో ఇక్కడ చూసుకుంటే కార్టేషియన్ కోఆర్డినేట్ యాక్సిస్ అనమాట. ఇప్పుడు ఇది వై యాక్సిస్, మనకి ఇది ఎక్స్ యాక్సిస్, ఇది మనకి వై యాక్సిస్. దీన్ని మనం కార్టేషియన్ కోఆర్డినేట్స్ యాక్సిస్ అని పిలుస్తాం. క్వాడ్రంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఇది వై యాక్సిస్ కదా, ఇది ఎక్స్ యాక్సిస్ కదా, ఇది ఎక్స్ డాష్ అనుకోండి, ఇది వై, ఇది వై డాష్ అనుకోండి. దీన్ని మనం ఈ క్వాడ్రంట్ని మనం క్వాడ్రంట్ 1 అని పిలుస్తాం. ఇది క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3 అండ్ క్వాడ్రంట్ 4. మనం ఇంకో టాపిక్ మనం ఉంది కదా, కన్వెన్షన్ ఆఫ్ సైన్స్ అని, అది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. కార్టేషియన్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఎ పాయింట్, an ordered set of numbers that describes its position on a coordinate plane or in space related to the perpendicular axis. మనకి ఇవి రెండు పర్పెండిక్యులర్ యాక్సిస్ కదా, ఇది ఎక్స్ యాక్సిస్, మనకి ఇది వై యాక్సిస్ కదా, ఇది పర్పెండిక్యులర్ యాక్సిస్ కదా ఇవి. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఆ పాయింట్ ఎక్కడ లై అవుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం కన్వెన్షన్ ఆఫ్ సైన్స్ గురించి ఇప్పుడు మనం, ఇది వై యాక్సిస్ కదా, ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది పాజిటివ్ కదా, ఇది కూడా పాజిటివ్. ఇక్కడ ఎక్స్ అనేది నెగిటివ్, ఇది ఇక్కడ వై అనేది నెగిటివ్. ఇప్పుడు మనం క్వాడ్రంట్ 1 గురించి మాట్లాడితే, ఇది వై, ఎక్స్ అనేది పాజిటివ్ కదా ఇక్కడ, సో ఇది పాజిటివ్ అవుతుంది. వై అనేది కూడా ఇక్కడ మనకి పాజిటివ్ కదా ఫస్ట్ క్వాడ్రంట్లో, సో ఇది కూడా మనకి పాజిటివ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఒక పాయింట్ గివెన్ పాయింట్ ఇస్తే 5,6 అనేది ఇస్తే, ఆ ఫస్ట్ ఇప్పుడు ఎక్స్ కూడా పాజిటివే కదా, వై కూడా పాజిటివే, కాబట్టి మనం అది 5,6ని మనం ఇది క్వాడ్రంట్ 1లో ఉందని చెప్తాం. కమింగ్ టు సెకండ్ క్వాడ్రంట్లో ఏంటి, మనకి అబ్జర్వ్ చేస్తే ఎక్స్ అనేది మనకి నెగిటివ్ సైడ్ వెళ్తుంది కదా, కాబట్టి ఇక్కడ నెగిటివ్ సైన్ వస్తుంది. కానీ సెకండ్ క్వాడ్రంట్లో వై కూడా మనకి పాజిటివ్ కదా, దాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు, ఇక్కడ వై కోఆర్డినేట్ అనేది పాజిటివ్గా ఉంటుంది. కమింగ్ టు థర్డ్ క్వాడ్రంట్ ఏంటంటే, ఇక్కడ మనకి ఎక్స్ కూడా మనకి నెగిటివ్ సైన్లో వెళ్తుంది కదా, ఇది వైకి ఆపోజిట్ సైడ్ కాబట్టి ఇది వై కూడా మనకి నెగిటివ్ సైడ్లో వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ కూడా నెగిటివే, వై కోఆర్డినేట్ కూడా నెగిటివే. సో మనం దీన్ని మైనస్ అని రాస్తాం. సపోజ్గా ఒక పాయింట్ ఇస్తున్నాం మీకు ఎగ్జాంపుల్గా, -2,3 తీసుకోండి. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివ్ కదా, వై కోఆర్డినేట్ కూడా నెగిటివ్, -2, -3. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం నెగిటివ్ సైన్. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు, ఈ పాయింట్ అనేది మనకి డెఫినెట్గా థర్డ్ క్వాడ్రంట్లోనే లై అవుతుంది కదా. కమింగ్ టు ద ఫోర్త్ క్వాడ్రంట్లో మనం అబ్జర్వ్ చేస్తే వై క్వాడ్రంట్ అనేది మనకి, వై యాక్సిస్ అనేది మనకి నెగిటివ్లో ఉంది, ఎక్స్ యాక్సిస్ అనేది మనకి ఏ సైన్లో ఉంది, పాజిటివ్ సైన్ కదా, సో మనకి +, ఇప్పుడు సపోజ్ ఒక పాయింట్ తీసుకుంటే 5,-6, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అనేది మనకి పాజిటివ్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్, వై క్వాడ్రంట్ మనకి నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి నెగిటివ్ సైన్ వస్తుంది. సో దీన్ని బట్టి ఈ పాయింట్ ఏ క్వాడ్రంట్లో ఉందని చెప్పొచ్చు మనం, దీన్ని క్వాడ్రంట్ 4లో ఉందని మనం దీన్ని బట్టి చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం ఒలింపియాడ్ సిరీస్ని స్టార్ట్ చేసాం కాబట్టి మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న కాన్సెప్ట్స్ని మనం ఈ రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ మనం చేద్దాం, ఓకేనా. సపోజ్గా మీరు ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఇది ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ ఇది.
సపోజ్గా ఆరిజిన్ ఈజ్ ద ఓన్లీ పాయింట్ విచ్ లైస్ ఆన్ ది బోత్ యాక్సిస్ అంట. సపోజ్గా మనం ఇప్పుడు ఫస్ట్ పాయింట్ని మనం డ్రా చేద్దాం. ఆరిజిన్ అనేది మనకి ఏమిచ్చాడు, ఆరిజిన్ ఈజ్ ద ఓన్లీ పాయింట్ విచ్ లైస్ ఆన్ బోత్ యాక్సిస్. మనకి మామూలుగా పర్పెండిక్యులర్ యాక్సిస్ ఏంటి, ఇది కదా, ఇది వై, ఇది ఎక్స్, ఇది వై. సో మనం ఫస్ట్ పాయింట్ ఏంటి, ఆరిజిన్ ఈజ్ ద ఓన్లీ పాయింట్ విచ్ లైస్ ఆన్ బోత్ యాక్సిస్ అనమాట. సో మనకి ఇది కరెక్ట్ ఆన్సరే అవుతుంది కదా. సో ఇది ఇక్కడ ఆరిజిన్ అనేది ఇక్కడ ఉంటుంది కదా, ఇది బోత్ వై యాక్సిస్ మీద లై అవుతుంది, ఎక్స్ యాక్సిస్ మీద కూడా లై అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద పాయింట్ 2, -2 అండ్ -2, 2 లైస్ ఆన్ ద సేమ్ సైడ్. ఇప్పుడు మనం డయాగ్రామ్ గీద్దాం దీనికి. సెకండ్ వన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడు, 2, -2, -2, 2. మనం ఆల్రెడీ కోఆర్డినేట్స్ గురించి తెలుసుకుందాం కదా. కోఆర్డినేట్స్ కూడా ఏం తెలుసుకుందాం మనం, ఒక పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఒక నెగిటివ్ వై యాక్సిస్. ఇక్కడ మనం నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ వై యాక్సిస్ కదా. ఇప్పుడు 2, -2 ఎక్కడ ఉంటుంది నార్మల్గా, ఇది 1, ఇది ఎక్స్ యాక్సిస్ కదా, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. సో 2, -2 ఇక్కడ 2 ఉంటుంది అనుకోండి. -2 ఎక్కడ ఉంటుంది నార్మల్గా వై యాక్సిస్లో, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కదా. సో ఈ పాయింట్ అనేది మనకి ఇక్కడ లై అవుతుంది, 2, -2 కదా. సో ఇది ఏ క్వాడ్రెంట్, క్వాడ్రెంట్ 4 అవునా కదా. ఇప్పుడు మనం -2, 2 చూద్దాం. -2, 2 అంటే x = -2 హియర్ అండ్ y = 2. సో ఈ పాయింట్లో కదా. క్వశ్చన్ ఏంటి మనకు వాటి ఇచ్చింది, లైస్ ఆన్ ది సేమ్ క్వాడ్రెంట్ అంట. ఇది ఏ క్వాడ్రెంట్, Q2 కదా, ఇది క్వాడ్రెంట్ 2, ఇది క్వాడ్రెంట్ 4. సో ఇది మనకి క్వైట్ ఆపోజిట్ సైడ్లో ఉంది క్వాడ్రెంట్స్ కాబట్టి ఇది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఇది రైట్ ఆప్షన్, ఇది రాంగ్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్కి వచ్చేసరికి మనకి, ఇఫ్ ఏ పాయింట్ లైస్ ఆన్ వై యాక్సిస్ at a distance of 2 units from the x-axis, then its coordinates are 2, 0 అంట. ఇప్పుడు మనం వాడు ఏమి ఇచ్చాడు, థర్డ్ క్వశ్చన్ ఇది, థర్డ్ క్వశ్చన్, ఏ పాయింట్ లై ఆన్ ది వై యాక్సిస్ అంట. అంటే ఈ మనం ఒక పాయింట్ అనేది మనకి వాడేమి ఇచ్చాడు, వై యాక్సిస్ మీద లై ఉందంట. అంటే ఒక పాయింట్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వై యాక్సిస్ పైన ఉందంట. ఏ పాయింట్ అయినా మనకి వై యాక్సిస్ పైన ఉంటే, ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడ ఉందనుకోండి, ఓకేనా, ఇది 0, y అవుతుంది కదా. అంటే ఇప్పుడు మనకి ఈ లెంత్ తెలియదు కదా, ఈ లెంత్ తెలియదు కాబట్టి 0, y అనేది మనం మెన్షన్ చేస్తున్నాం ఇక్కడ. సో ఈ పాయింట్ ఈ యాక్సిస్ మీద ఏ పాయింట్ ఉన్నా ఎక్స్ క్వాడ్రెంట్ అనేది 0నే అవుతుంది కదా, అవునా కదా, అవును కదా. సో ఇది 0, y అయ్యే అవుతుంది కదా. మనకు వాడు పాయింట్ ఏమి ఇచ్చాడు, 2, 0 ఇచ్చాడు. 2, 0, 2, 0 ఏ యాక్సిస్ పైన ఉంటుంది, ఇక్కడ వై క్వాడ్రెంట్, వై యాక్సిస్ 0 కదా. 2, 0 అనేది మనకి సంథింగ్ అరౌండ్ 2, 0 అనేది ఇక్కడ లై అవుతుంది. కానీ వాడు ఆప్షన్ ఏమి ఇచ్చాడు, 2, 0 ఇచ్చాడు కదా. కానీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, 0, 2. సో ఆ ఆప్షన్ కూడా మనకి రాంగ్ ఆప్షన్. కమింగ్ టు ద ఫోర్త్ ఆప్షన్, abscissa ఆఫ్ ఎ పాయింట్ ఈజ్ పాజిటివ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రెంట్ అండ్ ఆల్సో ఇన్ సెకండ్ క్వాడ్రెంట్. అబ్సిసా అంటే ఏంటి నార్మల్గా, ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. అబ్సిసా అంటే ఎక్స్ యాక్సిస్, ఆర్డినేట్ అంటే నార్మల్గా వై యాక్సిస్, అవునా కదా, అవును కదా. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే వాడు ఒక పాయింట్ నార్మల్గా అబ్సిసా ఆఫ్ ఏ పాయింట్ ఈజ్ పాజిటివ్ ఇన్ ఏ ఫస్ట్ క్వాడ్రెంట్ ఇక్కడ అండ్ ద సెకండ్ క్వాడ్రెంట్ అంట. ఇప్పుడు మనకి ఫస్ట్ క్వాడ్రెంట్ అంటే ఏంటి, ఇది Q1 కదా, ఇది Q2, ఇది Q3, ఇది Q4 కదా. ఇప్పుడు వాడి క్వశ్చన్ ఏంటంటే, అబ్సిసా అనే పాయింట్ ఫస్ట్ క్వాడ్రెంట్లో పాజిటివ్గా ఉంటుంది, సెకండ్ క్వాడ్రెంట్లో కూడా పాజిటివ్గా ఉంటుందని వాడు చెప్పాడు కదా. కానీ ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉన్నది మనకి ఎక్స్ యాక్సిస్ అనేది పాజిటివ్ ఉంటుంది కదా, సెకండ్ క్వాడ్రెంట్లో ఇది నెగిటివ్ ఉంటుంది కదా. సో ఈ పాయింట్ అనేది మనకి నెగిటివ్గా ఉంటుంది సెకండ్ క్వాడ్రెంట్లో. సో మనకి గివెన్ ఆప్షన్స్లో ఈ ఆప్షన్ కూడా మనకి రాంగే. సో ద ఓన్లీ ఆప్షన్ విచ్ ఈస్ కరెక్ట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్, ద ఆరిజిన్ ఈస్ ద ఓన్లీ పాయింట్ విచ్ లైస్ ఆన్ ద బోత్ యాక్సిస్. అంటే ఈ గివెన్ 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద ఓన్లీ కరెక్ట్ ఆప్షన్ కదా.
నౌ కమింగ్ టు ది సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అంట. ఫస్ట్ ఆప్షన్ అండి ఇది మనకి, ద పాయింట్ 0, - 4 లైస్ ఆన్ ది y యాక్సిస్. లైస్ ఆన్ ది y యాక్సిస్. ఇది x, ఇది y. 0, -4 ఇచ్చాడు కదా వాడు. 0, -4. 0, -4 ఇచ్చాడు. లైస్ ఆన్ ది y యాక్సిస్ అంట. ఇప్పుడు 1, 2, 3, 4 అనుకోండి. ఇది y యాక్సిస్ పైన x కోఆర్డినేట్ ఏమవుతుంది, 0నే అవుతుంది కదా. సో ఇది 0, -4. క్వశ్చన్ ఏంటి, లైస్ ఆన్ ది y యాక్సిస్ అంట. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది కరెక్టే. నౌ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ 5, 0 ఫ్రమ్ x యాక్సిస్ ఈస్ 5 అంట. 5, 7 కదా వాడు ఇచ్చింది. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు 5, 7 అంటే ఎట్లా ఉంటుంది మామూలుగా, ఇక్కడ 5 అనుకోండి, ఇది 7 అనుకోండి. అంటే పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది 5, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ x యాక్సిస్ ఈస్ నథింగ్ బట్ 5 అంట. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంట. అంటే ఇది ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఇది ఎంత అవుతుంది, ఇది 5 అవుతుంది కదా, ఇది 7 అవుతుంది కదా. ఇది y కోఆర్డినేట్ కదా, ఇది x కోఆర్డినేట్ కదా. అంటే ఇది x యాక్సిస్ సైడ్ వెళ్తుంది, ఇది y యాక్సిస్ సైడ్ వెళ్తుంది, అవునా కదా. కానీ ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, 7 అవుతుంది. కానీ వాడు ఇచ్చిన ఆప్షన్ ఏంటిది, కరెక్ట్ ఆన్సర్ 5 అంట. సో ఇది రాంగ్ ఆన్సర్, అవునా కదా. నౌ థర్డ్ ఆప్షన్ ఈస్ ద పాయింట్ 1, -1 అండ్ -1, 1 లైస్ ఆన్ ది సేమ్ క్వాడ్రెంట్. ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ గురించి మాట్లాడదాం. 1, -1, -1, -1, -1. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ అనుకోండి. మనకు 1, -1 అంటే ఎలా ఉంటుంది, x కోఆర్డినేట్ అనేది 1, y కోఆర్డినేట్ అనేది -1. సో ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ ఉంటుంది, అవునా కదా. 1, -1. -1, 1 ఎక్కడ ఉంటుంది నార్మల్గా, x = -1, y = 1. సో ఈ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. -1, 1. ఇదే కోఆర్డినేట్ Q2 కదా, ఇదే కోఆర్డినేట్ Q3, అవునా కదా. సో ఇది క్వైట్ ఆపోజిట్ కోఆర్డినేట్స్ కదా. బట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, దీస్ 2 పాయింట్స్ లైస్ ఆర్ సేమ్ సైడ్ అనమాట. కానీ మనకు ఆన్సర్ ఏమొచ్చింది, రాంగ్ వచ్చింది కదా. సో ఈ ఆప్షన్ కూడా మనకి రాంగ్ ఆప్షన్. నా మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 7, -6 అండ్ 3, 4 ఇన్ ద రేషియో 1:2 ఇంటర్నల్లీ లైస్ ఇన్ ద. అంటే ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. 7, 6 కదా, 7, -6 కదా, ఓకే. అండ్ వన్ మోర్ ఇస్ 3, 4. 3, 4 రేషియో ఏమి ఇచ్చాడు, m:n 1:2 ఇచ్చాడు కదా, 1:2 ఇంటర్నల్లీ. ఇంటర్నల్లీ కదా. మనకి ఇంటర్నల్ ఫార్ములా ఏంటి, నార్మల్గా mx2 + nx1 / m + n ny2 ప్లస్ ny1 / m + n, అవునా కదా. ఇంటర్నల్ ఫార్ములా గుర్తుంది కదా అందరికీ. సో ఇక్కడ m:n అంటే 1:2 కదా. సో m = 1, n = 2. x2 ఏంటిది మనకి ఇక్కడ 3 కదా, ప్లస్ n ఎంత 2, x1 ఎంత 7 / m + n 3 అనమాట. ఇది 1 + 2 ఇస్ నథింగ్ బట్ 3 కదా. ఇప్పుడు మనం ఈ పాయింట్ అయిపోయింది మనకి. ny2 ఎంత, n మనకి 2, y2 ఎంత 4 ప్లస్ 2 ఇంటూ y1 ఎంత 6 -6 సారీ బై ఇది ఎంత అవుతుంది, 3 అవుతుంది కదా, 3 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. 3 + 14/3 ఈ పాయింట్ ఏమవుతుంది, 8 - 12/3. అర్థమవుతుంది కదా అందరికీ. ఎస్. ఇప్పుడు మనం ఇది 17/3 అవుతుంది కదా, ఇది ఎంత అవుతుంది, -4/3.
ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వై క్వాడ్రంట్ అండ్ ఎక్స్ క్వాడ్రంట్ అనేది పాజిటివ్గా ఉంది, వై క్వాడ్రంట్ అనేది నెగిటివ్గా ఉంది. మన క్వాడ్రంట్ డ్రా చేస్తే ఇక్కడ ఎక్స్ పాజిటివ్ అంటే ఈ క్వాడ్రంట్ కదా ఫస్ట్ క్వాడ్రంట్, వై నెగిటివ్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్ కదా, అంటే ఈ యాక్సిస్ కదా. ఇది వై నెగిటివ్, ఇది ఎక్స్ నెగిటివ్, ఇది ఎక్స్ పాజిటివ్. అవునా కదా? మనకు పాయింట్ ఏమి ఇచ్చారు, ఏమొచ్చింది ఇక్కడ ఒక ఫస్ట్ అనేది పాజిటివ్ వచ్చింది ఎక్స్, వై అనేది మనకి నెగిటివ్ వచ్చింది. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, ఈ పాయింట్ అనేది సంథింగ్ ఈ రీజియన్లో మనకి లై అవుతుంది కదా. సో ఇది Q4. సరే ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటిది, Q4th క్వాడ్రంట్ కదా. సో ఆప్షన్ క్వాడ్రంట్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కదా దీనికి. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం ఇప్పుడు. OABC is a rectangle whose 3 vertices are A equal to 0,8, O equal to 0,0, B equal to 6,0. The length of its diagonal is. ఇప్పుడు మనం దీన్ని బట్టి డ్రా చేద్దాం, కోఆర్డినేట్ యాక్సిస్ బట్టి మనం రెక్టాంగిల్ డ్రా చేద్దాం నార్మల్గా. ఇప్పుడు ఏ ఏంటిది 0,8 కదా, 0,8 అంటే సంథింగ్ అరౌండ్ ఇది కదా, ఈ పాయింట్. 0,0 అంటే ఇది కదా, అండ్ 6,0 అంటే సంథింగ్ అరౌండ్ దిస్. అవునా కదా? అంటే ఈ లెంత్ మనకి కావాలన్నాడు వాడు, ఈ లెంత్ మనకి కావాలన్నాడు కదా. అవునా కదా? ఈ లెంత్ ఆఫ్ ఇట్స్ డయాగోనల్ అంటే ఈ లెంత్ మనకి కావాలన్నాడు. సో మనకు డిస్టెన్స్ ఫార్ములా అయినా యూజ్ చేసి దీనికి నార్మల్గా, లేకపోతే కాన్సెప్ట్గా చేయాలంటే, అంటే ఈ పాయింట్ మనకు తెలియదు కదా, ఇది ఎక్స్ కామా వై అనుకోండి, కాకపోతే మనం 1 డయాగోనల్ కనుక్కుంటే చాలు కదా. సో ఇది నార్మల్గా ఇది ఏ అనుకోండి, ఇది ఓ, ఇది బి. సో మనకి ఏబి లెంత్ కావాలి కదా. ఏబి లెంత్ అంటే ఏంటిది, ఏబి అంటే మనకి 6 - 0 whole square, 6 - 0 whole square plus 0 - 8 whole square. అవునా కదా? 6 - 0 whole square plus 0 - 6 whole square. ఇప్పుడు ఇది 36 + 64, ఇది ఎంత అవుతుంది నార్మల్గా 100 కదా. సో 10 వచ్చింది. మన అండర్ రూట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఎంత, 10 కదా. సో ఏబి లెంత్ అనేది మనకి 10 వచ్చింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ డయాగోనల్ లెంత్. దిస్ ఈజ్ నథింగ్ బట్ డయాగోనల్ లెంత్. అర్థమవుతుంది కదా అందరికీ? ఎస్. నౌ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద కోఆర్డినేట్ యాక్సిస్ x కోఆర్డినేట్ అండ్ y కోఆర్డినేట్ ఆఫ్ ఎ పాయింట్ A ఆర్ హ్యావింగ్ ద సేమ్ సైన్స్, దెన్ ద పాయింట్ ఏ అంట. ఇప్పుడు సపోజ్గా ఎక్స్ కోఆర్డినేట్లో మనకి పాజిటివ్ ఉందనుకోండి, వై కోఆర్డినేట్లో కూడా మనకి పాజిటివే ఉండాలంట. అవునా కదా? క్వశ్చన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే, ఇఫ్ ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్ ఆఫ్ ఎ పాయింట్, ఈ పాయింట్ అనుకోండి ఏ నార్మల్గా, ఆర్ హ్యావింగ్ సేమ్ సైన్స్, దెన్ ద పాయింట్ ఏ మస్ట్ బి అంట. అంటే ఆ పాయింట్ అనేది ఏ కోఆర్డినేట్లో లై అవుతుంది అనేది మనం చెప్పాలి. ఇప్పుడు సపోజ్గా అదే పాయింట్ మనం y ఈక్వల్ టు ఎక్స్ కోఆర్డినేట్ అనేది నెగిటివ్లో ఉందనుకోండి, అంటే ఎక్స్ పాయింట్ అనేది నెగిటివ్లో ఉందనుకోండి, వై పాయింట్ కూడా మనకు నెగిటివ్లోనే ఉండాలంట. అవునా కాదా? ఇప్పుడు ఈ పాయింట్ ఏ కోఆర్డినేట్ అనేది మనకి పాజిటివ్లో ఉంది, ఇట్ షుడ్ బి ద సేమ్ సైన్ కదా. ఇక్కడ ఇచ్చాడు ఏంటిది వాడు, ఆ పాయింట్ అనేది సేమ్ సైన్స్లో ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఇది నెగిటివ్ అవ్వదా, అవుతుందా అంటే అవ్వదు కదా, ఎందుకంటే ఇది పాజిటివ్ ఉంది కాబట్టి ఇది కూడా పాజిటివ్నే ఉండాలి. ఇట్ కెనాట్ బి నెగిటివ్ కదా. సో ఈ పాయింట్స్ని మనం క్యాన్సిల్ చేసేయచ్చు. దాన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది, పాజిటివ్ అంటే ఇది, నెగిటివ్ అంటే ఇది కదా. నెగిటివ్ అంటే ఇది Q1, ఇది Q2 కదా. అవునా కదా? సో క్వాడ్రంట్ 1 and 3 ఆర్ ది ఆన్సర్స్ ఫర్ దిస్. క్వాడ్రంట్ 1 and quadrant 3. ఈ 2 ఆప్షన్స్ మనకి కరెక్ట్ వస్తాయి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ నౌ. ఏ స్టూడెంట్ రోట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఏ అండ్ బి. ఒక స్టూడెంట్ అంట ఈక్వేషన్ 1 and bకి ఈక్వేషన్స్ రాశాడంట.
drawn in the following graph as y equal to 1 and 2x plus 3y equal to 6 respectively. Write the coordinates of the point of intersection of lines A and B. Also find the area enclosed between these lines and the y-axis అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం నార్మల్గా కోఆర్డినేట్స్ యాక్సిస్ని మనం యూజ్ చేసి మనం గ్రాఫ్ నార్మల్గా చేద్దాం. ఇప్పుడు y ఈక్వల్ టు 1 అంటే ఇదే కదా, ఈ లైన్ అనేది మనకి y ఈక్వల్ టు 1 కదా, అంటే ఇది 1. Quadrant of x will be 0 only, no? If this line is cutting here, అంటే ఈ లైన్ ఇక్కడ కట్ అవుతుంది, x క్వాడ్రెంట్ 0నే అవుతుంది కదా, ఎందుకంటే ఆ పాయింట్ అనేది మనం y యాక్సిస్ మీద లై అవుతుంది కాబట్టి x క్వాడ్రెంట్ అనేది 0 అవుతుంది ఇక్కడ. ఇప్పుడు ఆ లైన్ అనేది మనం ఇలా అవుతుంది కదా, ఇప్పుడు 2x ప్లస్ 3y ఈక్వల్ టు 6. ఇప్పుడు ఈ లైన్ అనేది మనం x యాక్సిస్ని కట్ అయితే వాల్యూ ఏమొస్తుంది, ఇది 0 అవుతుంది, x ఈక్వల్ టు 3,0, x, y ఈక్వల్ టు 3,0 కదా, ఇది 0 అవుతుంది. ఫ్రమ్ దేర్ యూ విల్ గెట్ 2x ఈక్వల్ టు 6, x ఈక్వల్ టు 3, అంటే 3,0 అనేది పాయింట్ ఇక్కడ ఉంటుంది మనకి, అవునా కదా. ఇప్పుడు మనం ఇదే సేమ్ లైన్ y యాక్సిస్ని కట్ అవుతే నార్మల్గా ఇక్కడ x అనేది 0 అవుతుంది కదా ఆబ్వియస్లీ. సో 0, ఇది 0 అవుతుంటే ఇదేమవుతుంది, 3x ఈక్వల్ టు 6, y ఈక్వల్ టు 2 కదా. సో 2,0, 0,2 సారీ 0,2 అనేది మనకి పాయింట్ అవుతుంది. ఇప్పుడు వాటి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్స్ ఏ అండ్ బి. ఇప్పుడు ఏ లైన్ ఏంటి ఇక్కడ, y ఈక్వల్ టు 1 కదా, బి లైన్ ఏంటి 2x ప్లస్ 3y ఈక్వల్ టు 6 కదా, అవునా కదా. ఇప్పుడు ఈ పాయింట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి నార్మల్గా, 2x ప్లస్ 3 ఈక్వల్ టు 6 కదా, x ఈక్వల్ టు 3/2, అంటే 3/2, 1 కదా, 3/2, 1. ఈ పాయింట్ ఎక్కడ లై అవుతుంది, నార్మల్గా ఈ లైన్ మీద లై అవుతుంది కదా, ఎందుకంటే ఇప్పుడు ఈ లైన్ మీరు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి నార్మల్గా, ఇది 0నే అవుతుంది. 3/2, 1ని ఇక్కడ దీంట్లో ఈ ఈక్వేషన్లో బి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0నే అవుతుంది కదా, ఎందుకంటే ఈ పాయింట్ ఈ రెండింటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షనే 3/2, 1 కదా, అంటే 3/2, 1 అంటే ఎలా ఉంటుంది నార్మల్గా, సంథింగ్ ఈ లైన్ మీద మనకి లై అవుతుంది కదా. 3/2, 1 అంటే 1.5 అంటే సంథింగ్ అరౌండ్, ఇది 1 అనుకోండి, సారీ ఇది 1 అనుకోండి, 1.5 ఇది ఇక్కడ 1.5 అంటే ఇక్కడ నార్మల్గా ఎస్ ఈ ఏరియాని మనం కనుక్కోవాలి కదా. సో ఇప్పుడు ఇది 1 యూనిట్ కదా, ఇది 1 యూనిట్, ఇది మొత్తం 2 యూనిట్స్ కదా, అప్పుడు ఇదేమవుతుంది 1 అవుతుంది కదా, ఈ యూనిట్ 1 అవుతుంది కదా. సో ఇప్పుడు మనం ఇది రెక్టాంగిల్ కాబట్టి 1/2 ఇంటూ ఈ లెంత్ ఎంత నార్మల్గా 1 కదా, అండ్ వాట్ అబౌట్ దిస్ పాయింట్, దిస్ ఈజ్ నథింగ్ బట్ 3/2 కదా, అర్థమవుతుంది కదా మీకు. సో ఆన్సర్ విల్ బి 3/4 స్క్వేర్ యూనిట్స్, అవునా కదా, అర్థమవుతుంది కదా. సో గైస్ ఇప్పుడు దాకా మనం ఒలింపియాడ్ క్వశ్చన్స్ని చేసాం కదా. సో ఇఫ్ యూ లైక్ ద సెషన్, ఇఫ్ యూ లైక్ ద సెషన్ మా సిస్టర్ క్లాస్లో జాయిన్ అవ్వండి. మా సిస్టర్ క్లాస్లో జాయిన్ అవ్వాలంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి అండ్ సిస్టర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ రెగ్యులర్గా మనం ఒలింపియాడ్స్ టాపిక్స్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఎస్, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, మీ ఫ్రెండ్స్తో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సెషన్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.